అబ్బా సాయిరామ్, ఈవినింగ్ టైమ్ లో ఇలా కస్టమర్స్ ని చూసి ఎన్ని డేస్ అయిందో. 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ ఇన్ 5 months లో డే 94 నుంచి డే 98 వరకు ఇది. మీలో చాలా మంది అడిగిన క్వశ్చన్ వచ్చి, మీ మెనూలో జస్ట్ 4 ఐటమ్స్ మాత్రమే పెట్టారు, ఇంకొన్ని యాడ్ చేయొచ్చు కదా అన్నారు. ఫుడ్ ఐటమ్స్ యాడ్ అయ్యే కొద్దీ బడ్డెన్ పెరుగుతుంది. అప్పుడు మెనూలో ఉండే అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ నిలబెట్టడం కష్టమైపోతుంది. మా షాప్ లో ఫుడ్ ఐటమ్స్ తక్కువగా ఉన్న ప్రతి ఫుడ్ ఐటమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా మా షాప్ లో ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఇంకా మా షాప్ లో నా ఫేవరెట్ ఐటమ్ వచ్చి బ్యాంబూ ప్రాన్స్. బ్యాంబూ ప్రాన్స్ అంటే గుర్తొచ్చింది, మీలో చాలా మంది ఇది బ్యాంబూ ప్రాన్స్ కాదు, హాట్ బాక్స్ లో వేసి గిల్లు ఆయిల్ రోస్ట్ చేసి ఇస్తున్నారు అంటున్నారు. మేము 2 kgs బ్యాంబూ ప్రాన్స్ ఒకే బ్యాంబూలో కుక్ చేసి అవి హాట్ బాక్స్ లో వేసి ప్లేట్ వైజ్ గా సర్వ్ చేస్తున్నాము. ఒకవేళ అవి బ్యాంబూ ప్రాన్స్ కాకపోతే బ్యాంబూ ప్రాన్స్ అంత టేస్ట్ గా ఉండవు అసలు. అదే మీకు గుర్తు. నాకు తెలిసి 2 months అయిపోతుంది ఇంతమంది కస్టమర్స్ ని చూసి ఈవినింగ్ టైమ్ లో మా షాప్ దగ్గర. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఈవినింగ్ టైం రోడ్డు మీద క్రౌడే కనిపించడం లేదు. అందుకే ఈ మధ్య ఈవినింగ్ టైమ్ లో షాప్ తొందరగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటి నుంచి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి నైట్ 10 వరకు మా షాప్ ఓపెన్ లో ఉంటుంది.